హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ ఫ్రాన్స్. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. దీనికోసం ఫ్రాన్స్ ఒక పావు కిలో వరకు తీసుకున్నాను. ఇందులో కొంచెం మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్ హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎగ్ వేయడం వల్ల మనం నూనెలో ఫ్రాన్స్ వేసినప్పుడు పిండి విడిపోకుండా అంటుకొని చక్కగా వస్తాయి. ఇదంతా బాగా కలుపుకున్నాక వేడిగా ఉన్న నూనెలో ఇది ఒకదాని తర్వాత ఒకటి స్లోగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రాన్స్ నూనెలో వేసేటప్పుడు మధ్యలో పట్టుకొని వేయాలి. అదే మనం చివర్లో పట్టుకొని వేస్తే పొడుగ్గా వస్తాయి. ఇలా మధ్యలో పట్టుకొని నూనెలో వేయడం వల్ల రౌండ్గా వస్తాయి ఫ్రాన్స్. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి తాలింపు కోసం ఒక కడాయిలో నాన్ స్టిక్ ప్యాన్లో 2 స్పూన్ల వరకు నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక చిన్న కప్పు జీడిపప్పు, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక చిన్న కప్పు తరిగిన అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇలా పెద్ద ముక్కలుగా చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసేసుకొని 3 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్స్, సోయా సాస్ 1/2 స్పూను, వైట్ వెనిగర్ 1/2 స్పూన్ వరకు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఉడకబెట్టుకోవాలి. ఇదంతా ఉడకబెట్టుకున్నాక ఇందులో కొంచెం సాల్టు, కారం ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోండి, మామూలుగా అయితే వెయ్యరు. వేసుకున్నాక ఇవన్నీ కలుపుకున్నాక ఇందులో ఫ్రై చేసేసుకున్న ఫ్రాన్స్ వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని వీటినంతా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ ఫ్రాన్స్ రెడీ. ఇలా ఈజీగా చిల్లీ ఫ్రాన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అంత బాగుంటాయి ఇవి. మన ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.